అందరికీ నమస్కారం. భక్తి మార్గం కార్యక్రమానికి స్వాగతం. ఆషాఢ పౌర్ణమి లేదా గురు పౌర్ణమి 2026 జూలై 29న జరుపుకుంటారు. ఈ పవిత్ర రోజున చేయాల్సిన పూజలు, దాన ధర్మాలు, విష్ణుమూర్తి ఆరాధనా విధానం, అలాగే పొరపాటున కూడా చేయకూడని పనులు ఏమిటో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 2026 జూలై 28 సాయంత్రం 6:18 పౌర్ణమి తిథి ప్రారంభమై జూలై 29న రాత్రి 8:05 ముగింపు. ఆషాఢ పౌర్ణమి రోజున తప్పక చేయవలసిన పనులు: బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయండి. పౌర్ణమి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. పవిత్ర నదిలో స్నానం చేసే అవకాశం లేకపోతే ఇంట్లో స్నానపు నీటిలో కొద్దిగా గంగాజలాన్ని కలిపి స్నానం చేయవచ్చు. స్నానం అనంతరం శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజా మందిరాన్ని శుభ్రపరిచి శ్రీ మహావిష్ణువుని ఆరాధించాలి. పసుపు, పువ్వులు, తులసి దళాలు, చందనం, పండ్లు సమర్పించి నెయ్యితో దీపం వెలిగించి హారతివ్వాలి. అనంతరం కుటుంబ శ్రేయస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం కోసం ప్రార్థించాలి. పౌర్ణమి రోజున స్నానం చేసి దానం చేయడం భారతీయ సాంప్రదాయంలో శతాబ్దాలుగా కొనసాగుతుంది. ఈ రోజున తమ శక్తి మేరకు పేదలకు అన్నదానం, వస్త్రదానం, ధాన్యం, పండ్లు లేదా ఇతర అవసరమైన వస్తువులు దానం చేయడం పుణ్యకార్యంగా భావిస్తారు. అలాగే ఆవుకు పచ్చి మేత వేయడం, ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం కూడా శుభ ఫలితాలనిస్తుందని మత విశ్వాసం. ఆషాఢ పౌర్ణమి రోజున ఈ పనులు అస్సలు చేయకండి. ఎవరిని అవమానించవద్దు. పేదలు, వృద్ధులు, గురువులు, సాధువులు లేదా అవసరంలో ఉన్నవారిని అవమానించడం నివారించాలి. వీలైనంత వరకు సహాయం చేయడం మంచిదిగా భావిస్తారు. ఇంట్లో గొడవలకి దూరంగా ఉండండి. ఈ పవిత్ర రోజున అవసరమైన వాదనలు, కోపం, గొడవలు చేయకూడదు. ఇంట్లో ప్రశాంతమైన సానుకూల వాతావరణాన్ని కొనసాగించేందుకు ప్రయత్నించాలి. మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండండి. మత విశ్వాసాల ప్రకారం పౌర్ణమి రోజున మద్యం, మాంసాహారం, మత్తు పదార్థాలను పూర్తిగా నివారించడం మంచిది. సాత్విక ఆహారం తీసుకుంటూ ఆధ్యాత్మిక చింతనకు ప్రాధాన్యం ఇవ్వాలి. కఠినమైన మాటలు మాట్లాడవద్దు. ఈ రోజున మాటల్లో సమన్వయం పాటించాలి. కోపంతో మాట్లాడటం, ఇతరులను ఉద్దేశపూర్వకంగా బాధ పెట్టడం లేదా ప్రతికూల వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి. పూజను నిర్లక్ష్యం చేయవద్దు. ఈ రోజున పూజ చేస్తే పరిశుభ్రత పాటిస్తూ పూర్తి భక్తి శ్రద్ధలతో చేయాలి. కేవలం ఆచారం కోసం లేదా ప్రదర్శన కోసం పూజ చేయకుండా మనస్ఫూర్తిగా దైవాన్ని ఆరాధించడం శ్రేయస్కరంగా భావిస్తారు. ఇంతటితో ఈ కార్యక్రమం ముగిసింది. రేపు మరిన్ని మంచి విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.